వీడియో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఎందుకనే విషయం వీడియో పూర్తయ్యాక మీకే అర్థమవుతుంది. వెల్కమ్ టు డాఫోడిల్స్ బిజినెస్ స్టోరీస్. బేసికల్ గా కస్టమర్స్ 3 టైప్స్ ఉంటారు. టైప్ 1 వచ్చామా, తిన్నామా, బిల్ పే చేసామా, వెళ్ళిపోయామా. టైప్ 2 వీళ్ళు ఇందాక చెప్పినవన్నీ చేసి ఫుడ్ బాగుంటే కాంప్లిమెంట్స్ ఇస్తారు, లేదంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి సజెషన్స్ ఇస్తారు. వీళ్ళు ఫుడ్ తినడంతో పాటు మనతో ఇంటరాక్ట్ అవుతారు. ఇప్పుడు అసలైన మేలైన టైప్ 3 కస్టమర్స్. వీళ్ళని ఏమనాలో ఒక 2-3 సిచ్యువేషన్స్ చెప్తా. వీడు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు వస్తాడు, ఏదో కంగారుగా ఆర్డర్ చేసేస్తాడు, పేమెంట్ అయిపోయినట్లు స్క్రీన్ షాట్ చూపిస్తాడు. సరే మనం కూడా ఆ హరీబరీలో అయిపోయిందేమో పేమెంట్ అనుకుంటాం, కానీ అప్పుడప్పుడు మనం కూడా క్రాస్ చెక్ చేస్తాం కదా. అలానే చెక్ చేసి పేమెంట్ అవ్వలేదు అన్నామో అంతే, వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ చేసేయండి, నాకు అర్జెంట్గా ఫోన్ వస్తుంది అనుకొని వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ మనం క్రాస్ చెక్ చేసుకునేట్లయితే పేమెంట్ ప్రోడక్ట్ రెండు బొక్క. ఇది హైలైట్. ఇది ఒకసారి కాదు, చాలాసార్లు జరిగింది. వస్తారు, ఫుడ్ తీసుకుంటారు, మనతో చాలా బాగా ఇంటరాక్ట్ అవుతారు. పార్సిల్ ఇచ్చాక ఫోన్పే ఇష్యూనో లేదా ఛార్జింగ్ లేదనో ఏదో ఒకటి చెప్పి మన నెంబర్ తీసుకుని భయ్య మీకు ఇంటికి వెళ్ళగానే పేమెంట్ చేసేస్తాం అంటారు. సరే చేసేస్తాడేమోలే అని ఇచ్చామా, కొంతసేపటికి మన ఫోన్ ఎత్తడు, తర్వాత మన నెంబర్ బ్లాక్లో పెట్టేస్తాడు. ఇది నాకు తెలిసి మా ఒక్కరికే కాదు, జనరల్గా చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ఎదురయ్యే సిచ్యువేషన్సే. ఆన్ అన్ యావరేజ్గా రోజుకి 300 to 400 వరకు ఇది మనం లాస్ అయ్యే అమౌంట్. ఆల్మోస్ట్ ఇది మా హెల్పర్కి 10 గంటలు రోజుకి పనిచేస్తే ఇచ్చే శాలరీ. సో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి కల్లబొల్లి మాటల్ని నమ్మొద్దు.